గెంటేమంటున్నారు? అది ధర్మం కాదు కదయ్యా. వాడు ముష్టివాడు, వాడు ఏం తింటాడో దానికి బిల్లు కూడా కట్టలేడు వాడు. ఒకవేళ వాడు కనుక బిల్లు కట్టకపోతే నీ శాలరీలో కట్ చేస్తా, అవసరమైతే నిన్ను తీసి పడేస్తా. నా ధర్మాన్ని నేను నిర్వర్తించే ప్రక్రియలో అవసరమైతే నా శాలరీ పోగొట్టుకుంటాను, కానీ ముష్టివాడని పేదవాడని వాడిని పట్టించుకోకుండా బయటికి ఎలా గంటేస్తానయ్యా. అక్కడికి వెళ్ళింది ప్రేమతో, అయ్యా మీకు ఏం కావాలో చెప్పండి, నేను సర్వ్ చేస్తానంటే, అమ్మ ఏముంది, ఇడ్లీ ఉంది చెప్పుకుంటూ వచ్చింది. సరే ఇడ్లీ పెసరట్టు తీసుకురా అమ్మ. ఇడ్లీ పెసరట్టు తీసుకొచ్చి అక్కడ సర్వ్ చేసిందో లేదో, కొంచెం ఆకలిగా ఉంది, ఇంకేమన్నా ఇస్తావా అని అంటే, వడ కూడా ఉందయ్యా వేడి వేడిది, అలాగే పెసరట్టు కూడా ఉంది, ఉప్మా పెసరట్టు, అది కూడా తీసుకురమ్మా. మేనేజర్కి కోపం వచ్చేస్తూ ఉంది. ఏరి కోరి మరీ వడ్డిస్తుంది, పనికి మాలింది. ఆ ముష్టోడు కడతాడు చివరికి, ఇంకేం కావాలయ్యా, టీ బట్టరా తల్లి అని అంటే ఆమె టీ బట్టరా అనేది లోపలికి వెళ్ళిందండి. ఈ ముష్టోడు చెక్కేశాడండి. ఎప్పుడైతే ముష్టోడు బయటికి వెళ్ళిపోయాడో మేనేజర్కి అర్థమైపోయింది, దీని సంగతి చూడాలి ఇప్పుడు అని చెప్పి చడామడా తిట్టేశాడు. ఏరి కోరి ప్రేమతో పలకరించి ముష్టివాడికి అంత సేవలు చేశావు కదా, ఆఖరికి వాడు బిల్లు కూడా కట్టుకుని బయటికి పోయాడు. ఇప్పుడు నువ్వు కట్టు, నువ్వు కట్టకపోతే నేను నిన్ను ఉద్యోగం తీసి పడేస్తా. మనసు చువుక్కు మంది, బాధ అనిపించింది. ముష్టివాడని చెప్పి ప్రేమను చూపించాను, ప్రేమగా పలకరించి చేయగలిగినంత చేశాను, ఇలా చేసి వెళ్ళిపోయాడేమిటి, నేనే పేద్దాన్ని, ఇప్పుడు నా జీతంలో సగం నా జీతం కట్ అయిపోతే ఎలాగా. సరే ఏం చేస్తాం, ధర్మాన్ని మాత్రం నిర్వర్తించాను, పేదవాడిని పలకరించి ప్రేమతో సర్వ్ చేశాను, ఆ దేవుడే చూసుకుంటాడులే నన్ను అని చెప్పి ఆ సర్వరు వెయిట్రెస్ ఆ ప్లేట్లన్నీ క్లీన్ చేస్తుందండి. క్లీన్ చేస్తున్నప్పుడు ఒక ప్లేట్ క్లీన్ చేస్తే కింద ఒక లెటర్ ఉంది. ఏంటో లెటర్ తెలుసా అండి? అమ్మా, పేదవాడిని పట్టించుకొని పలకరించని ఈ పాపిష్టి సొసైటీలో ఎంత అద్భుతంగా నాకు సేవ చేశావమ్మా, ఎంత చక్కగా నన్ను పలకరించావో, ప్రేమతో వడ్డించావు, గుండె నిండిపోయిందమ్మా. నీలాంటి వాళ్ళు ఈ సొసైటీకి కావాలి తల్లి. నేనెవరినో కాదు, ఈ రెస్టారెంట్ ఓనర్ని, మారు వేషంలో వచ్చానమ్మా. ఎవరట? రెస్టారెంట్ యజమాని మారు వేషంలో వచ్చాడు, రాశాడు. నువ్వు చూపించిన ప్రేమకు, ఆప్యాయతకు, అనురాగానికి మురిసిపోయిన నేను ఈ రెస్టారెంట్కి నిన్ను మేనేజర్గా చేస్తున్నా, వాడిని బయటపడేస్తున్నా అని చెప్పి పేదవాడిని ప్రేమించిన పుణ్యానికి ఆ రెస్టారెంట్కి యజమానిని, ఆ రెస్టారెంట్కి మేనేజర్ని చేశాడండి ఆ యజమాని. అయ్యా, ఆ పేద ఆవిడ ఒక్కరికే సేవ చేయగలిగింది. కానీ భగవంతుడు ప్రభు మిమ్మల్ని ఎంతగా నమ్మాడంటే మీ చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి వారికి దేవుని ప్రేమను చూపించమన్నాడు. పేదవారికి, బలహీన బడుగు వర్గాలకు మీరు ఏం చేయగలరో అది చేయాలని దేవుడు ఆశించి ఈ రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెట్టాడు. ఆ భగవంతుడు ఏదో ఒక రోజు వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. మీరు చేసే ఈ అద్భుతమైన పరిపాలనను నిండారా దీవిస్తాడు. మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉంటే దేవుడు మరింత సంతోషించి మీకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, అద్భుతమైన పరిపాలన ఇవ్వాలని భగవంతుడిని, ప్రభువుని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ క్రిస్మస్ మీకు, ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి సతీష్ గారిని అభినందిస్తాము. మంచి ఇలస్ట్రేషన్ ఇచ్చారు. అయితే ఇలస్ట్రేషన్లో మరి మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని వెళ్తారు. పేదవారి పక్షపాతి సార్ మీరు అందరినీ చూస్తూ ఉన్నారు. మీరే కాదు, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు రైస్ ఆఫ్ తెలంగాణ రైజ్ అనేది మీరు చేశారు సార్. ఆ రైజ్ అంటే యు ఆర్ ద ఫేస్ ఆఫ్ తెలంగాణ నౌ. కాబట్టి సతీష్ గారు ఇచ్చిన మాటలు నిజంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండుగా ఆశ్రయించాలని కోరుకుంటూ ఉన్నాము. మన మధ్యలో ఇప్పుడు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నారు. వారు తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు. వారు వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడాలని వారిని ఆహ్వానిస్తున్నాము. వారు విశేషమైన కృషి చేసి ఇదంతా సక్సెస్ చేయడానికి అందరి సహకారం తీసుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని మనం అభినందిస్తాం. Praise the Lord. Praise the Lord. Honorable Chief Minister Shri Anumala Revanth Reddy garu, అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ అజరుద్దీన్ గారు,
అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా షబీర్ అలీ గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ గారు, వాకిటి శ్రీహరి గారు, కార్పొరేషన్ చైర్మన్, సంఘస్థులు అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఎక్కువ సమయం తీసుకోను. బిషప్ సిమియన్ గారు చెప్పింది మనం విన్నాము. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా అయినా కానీ ఇలాంటి క్రైస్తవ వేడుకలు మనం తెలంగాణలోనే చూస్తున్నాము. దీనికి ఆశీస్సులు ఇచ్చిందంతా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు. దయచేసి గట్టిగా వారికి చప్పట్లతోని ఆహ్వానం పలకాలని మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఆనరబుల్ సీఎం మన క్రైస్తవ సమాజానికి చాలా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, బుద్ధిస్ట్ అయినా కానీ, పార్సీ, సిఖ్స్, జైన్స్ అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. దానికోసమే అందరినీ చూసేలా మన క్రైస్తవ సమాజంని కూడా బాగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ యొక్క క్రిస్మస్ వేడుకలకు ఏ రాష్ట్రంలో చేయని పని మన ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. 33 కోట్ల రూపాయలు క్రిస్మస్ వేడుకలకు కేటాయించడం జరిగింది. 7,000 చర్చిలకు ప్రతి చర్చ్కి 30,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 400 చోట్లలో క్రిస్మస్ విందు ఏర్పాటు కొరకు ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు క్రిస్టియన్స్ ఎవరైతే పేద క్రైస్తవ పిల్లలు ఉన్నారో వారికి చదువుకోనికి